హలో అండి, వెల్కమ్ టు గ్రీనరీ లైఫ్. చూసారా ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో? ఇది ఏ మర్రి చెట్టు రావి చెట్టు అనుకుంటున్నారా? కాదండి, ఇది ఒక చింత చెట్టు. ఇది ఒక 100 సంవత్సరాల నాటి చింత చెట్టు అంటండి. దీనికోసం మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మా వరకు వచ్చింది. అందువల్ల మేము మా టీం అందరం కలిసి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. మామూలుగా అయితే ఆ ఊరి వాళ్ళు ఎవరు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళరంట. ఈ చెట్టు కాసిన చింతకాయలు కానీ చింత చిగురు కానీ ఏమీ కోసుకోరంట. ఈ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళరు. అయితే ఎందుకు వెళ్ళరు అనేసి మేము ఒకసారి చూద్దామనేసి మా టీం అందరం కలిసి వెళ్ళి చూసాము. అయితే ఆ ఊరు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ చెట్టు మీద ఒక దెయ్యం ఉంటుందంటండి నైట్ టైము. అలాగే మనం చింతకాయలు కోసుకున్న చింత చిగురు కోసుకున్న ఆ దెయ్యం మనతో పాటు మన ఇంటి వరకు వస్తుందంట. అందుకని ఈ చెట్టు దగ్గరికి అయితే వాళ్ళు రారు. మనమైతే వెళ్ళాము. అసలు ఏంటి ఆ సంగతి, ఆ చెట్టు సంగతి ఏంటి? 100 సంవత్సరాల చెట్టు అంటే మనం చూడాల్సిందే కదా మన ఛానల్ తరపున. అందువల్ల మనం వెళ్ళాము, మా టీం అందరం కలిసి వెళ్ళాము ఈ చింత చెట్టు దగ్గరికి. వెళ్ళి చూడండి, మా వాళ్ళు అయితే ఫుల్గా ఆడుకుంటున్నారు చెట్టు కింద. చింత చిగురు కూడా కోస్తున్నారండి మా వాళ్ళు. దెయ్యం వస్తుందా రాదా అని టెస్ట్ చేద్దామని చింత చిగురు కోస్తున్నారు. అందరం తెచ్చుకున్నాం చింత చిగురు. అయితే దెయ్యానికి భయపడి ఎవరు ఈ చెట్టు దగ్గరికి అయితే రావట్లే. కానీ ఈ చెట్టు మాత్రం చాలా బాగుందండి. అసలు ఎంత పెద్దగా ఉందంటే నీడని చల్లగా ఉంది. ఆ చెట్టు కింద నీడ కూడా మనకు ఎంత ఇస్తుందో. దాదాపు ఇది 100 సంవత్సరాల నాటి చెట్టు అంటండి. దీనికి 100 సంవత్సరాలు ఉంటుంది. చూడండి మొదలైతే ఎంత పెద్దగా ఉందో. కొమ్మలు కూడా పూర్తిగా ఇలా వ్యాపించింది. మా వాళ్ళు మొత్తం చింత చిగురు అంతా కోస్తున్నారండి. అందరం కోసుకున్నాము. మనమైతే భయపడట్లేదు, ఎందుకంటే మనందరం నేచర్ లవర్స్ కాబట్టి 100 ఇయర్స్ చెట్టు అంటే కంపల్సరీ చూడాల్సిందే అనేసి వెళ్ళాము. అందరూ అయితే ఊరు వాళ్ళు అయితే భయపడుతున్నారు. ఎందుకు వెళ్ళారు అక్కడికి, అక్కడ దెయ్యం వస్తుంది, మీ ఇంటికి వస్తుంది, మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది అని ఆ కథలో చెప్తున్నారు. కానీ మేమైతే వెళ్ళాము ధైర్యం చేసి. చెట్టు మాత్రం చాలా బాగుందండి, చూడ్డానికి ప్రశాంతంగా ఉంది, నీడనిస్తుంది. 100 సంవత్సరాల చెట్టు అంటే చూడండి ఎంత. మొదలైతే మేమందరం ఇలా చేతులు పట్టుకున్నా ఇంకా సరిపోలేదండి, అంత పెద్దగా ఉంది. చాలా పెద్ద చెట్టు అండి ఇది. ఇలాంటి చెట్లని మనం కూడా కాపాడుకోవాలి. చెట్టు కూడా చూడ్డానికి భయంకరంగానే ఉందండి, వాళ్ళు చెప్పిన కథలకు తగ్గట్టుగానే. అయితే మాకైతే అలాంటిది ఏమీ అనిపించలేదు. మేము అందరం వెళ్ళొచ్చాము, కానీ మాకైతే ఏమనిపించలేదండి, బాగానే ఉంది. మేమందరం బాగానే ఉన్నాము. చెట్టు మాత్రం చాలా బాగుందండి. మాకైతే